మోహనవాణికి స్వాగతం. మోహనవాణి శ్రోతలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ మీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు. మరొకసారి మోహనవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరొకసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈరోజు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా భగవద్గీత బోధించినటువంటి యోగశాస్త్ర రహస్యాలు అనేటువంటి ఒక చక్కటి విషయాన్ని మీకు అందిస్తున్నాను. అందరూ కూడా నన్ను ఆదరిస్తారని ప్రార్థిస్తున్నాను. మన యోగ శాస్త్రం ప్రపంచానికి అందించినటువంటి అద్భుత ఆధ్యాత్మిక సంపద. ఈ యోగ శాస్త్రాన్ని గురించి ఋగ్వేదంలో ప్రస్తావనలున్నాయి. ఉపనిషత్తులు, భగవద్గీత యోగాభ్యాసకులకు దిశానిర్దేశం చేస్తున్నాయి. త్రిమూర్తులలో లయకారకుడైనటువంటి పరమశివుడిని ఆదియోగిగా భావిస్తున్నారు. అనేక మంది యోగులు యోగాభ్యాసాన్ని వివిధ పద్ధతుల్లో ఆవిష్కరించారు. అన్నిటిలోనూ గీతాశాస్త్రాన్ని అనుసరిస్తూ యోగాభ్యాసం చేయడం అత్యుత్తమ విధానంగా నేటికీ చలామణిలో ఉంది. ఈ జన్మలన్నింటిలో కంటే మానవ జన్మ దుర్లభమైనటువంటిది. మానవ జన్మ లభించినందుకు దానిని సార్థకం చేసుకోవాలి. కాలం చాలా విలువైంది. భగవంతుడే కాలస్వరూపుడు. సమయపాలన, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, అదేవిధంగా దానికి క్రమశిక్షణ మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి. 84 లక్షల రకాల జీవరాశుల్లో మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. జీవులన్నిటికీ ఆహార నిద్ర భయ మైథునాలు సహజం. జంతువులు, ఈ పక్షులు సైతం తమ అవయవాలతో ఆత్మరక్షణ చేసుకుంటున్నాయి. మానవుడు మాత్రం అణుబాంబులతో రక్షణ కల్పించుకుంటున్నాడు. మానవుడు తింటున్నాడు, త్రాగుతున్నాడు, నిద్రపోతున్నాడు. మనిషికి ఇతర జీవజాలానికి పెద్దగా ఏమీ తేడా లేదు. కానీ మానవ జన్మకి పరమార్థం జన్మరాహిత్యం, జీవాత్మను పరమాత్మలో లీనం చేయటం. దానికి యోగం ఒక్కటే మార్గం. యోగం అంటే జీవాత్మ పరమాత్మకు మధ్య అనుబంధం. యోగం పరిపూర్ణం కావాలంటే సాధన అవశ్యంగా చేయాలి.
యోగాభ్యాసం యొక్క అంతిమ లక్ష్యం భౌతిక సౌకర్యాల కోసం కాదు. కారణజన్ములైనటువంటి యోగులు బ్రహ్మచర్య వ్రతమందు నిలిచి యోగాభ్యాసంతో చిరంజీవులవుతున్నారు. హిమాలయాలలో నివసించే అటువంటి యోగుల నుంచి వెలువడేటువంటి ఆ శక్తి ప్రకంపనలే ఈ భూమిని కాపాడుతుంటాయని చెప్పి పలువురు విశ్వసిస్తారు. అది నిజం కూడా. అయితే గృహస్థులుగా ఉన్నటువంటి మానవుల బాధ్యత, విధి ఏమిటి అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఈ కలియుగ మానవులు ఆవేశం ఊపిరిగా జీవిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పోటీ తట్టుకోలేక దేహం త్వరగా కృషించిపోతోంది. ముఖ్యంగా యువకులు. మన యొక్క సనాతన వాంగ్మయం సంసారం అనే సాగరంలో ఈ జీవన నౌకను ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యువకులను ఈ యొక్క సంసార సాగరంలో ఈ నౌకను దాటించడానికి చక్కటి పరిష్కారం చూపించింది. పిన్నా పెద్ద అందరూ కూడా స్త్రీ పురుష భేదం లేదు. అదేవిధంగా అందరికీ ఒక చక్కటి పరిష్కారం చూపించింది మన యొక్క సనాతన వాంగ్మయం. అదే యోగాభ్యాసంతో కూడినటువంటి ఆధ్యాత్మిక జీవనం. ఇక యోగ శాస్త్రం అనేటువంటిది భగవద్గీత అని చెప్పి మన అందరికీ తెలుసు. అటువంటి గీతా సందేశం ఏమిటంటే, యోగి అంటే జితేంద్రియుడై సదా పరమాత్మను ధ్యానిస్తూ ఈ సచ్చిదానందంలో మునిగి ఉండేవాడు. అయితే యోగశాస్త్రం అనేటువంటి భగవద్గీత కర్మ, జ్ఞాన, భక్తి, యోగ మార్గాలను అరిషడ్వర్గాలలో కొట్టుకుంటున్నటువంటి ప్రస్తుత మానవులకు ఈ పరమాత్మ ద్వారా, శ్రీకృష్ణ భగవానుడి ద్వారా మనకు అందించింది. స్వధర్మాన్ని విడిచిపెట్టకుండా, ఫలితాన్ని ఆశించకుండా ఈ కర్మలను ఆచరిస్తూ తోటి మానవులకు మేలు చేకూర్చేవారు కూడా యోగసిద్ధిని పొందినటువంటి యోగులని మనకి గీతాచార్యుడు తెలియజేశాడు. యుంజన్నేవం సతాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. దేహం, మనస్సు, కర్మలను నిరంతరం నియమిస్తూ యోగి అయిన వాడు నియమిత మనస్సు కలవాడవుతాడు. భౌతిక స్థితి నుంచి విరమించడం ద్వారా పరంధామాన్ని పొందుతాడు అని ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ భౌతిక స్థితి నుంచి విరమించడం అంటే కర్మల నుంచి విడివడి శూన్యభావంలో ప్రవేశించడం కాదు. నిజానికి ఈ అనంత విశ్వంలో శూన్యమనేదే లేదు. ఈ పరమాత్మ సృష్టించిన ఈ సృష్టి ప్రహేణికలో లక్ష్యం ముందుగానే నిర్దేశితమై ఉంది. సన్యాసులైన యోగులకు తమ సచ్చిదానంద శక్తిని లోక కళ్యాణం కోసం ధారపోయడమే లక్ష్యం కాగా, గృహస్థులకు వారు చేసేటువంటి యోగ సాధన భౌతిక శక్తిని, ఆత్మశక్తిని పొందడమే లక్ష్యంగా కొనసాగుతుంది. ఇంద్రియాణి పరణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః. గృహస్థు ఒక విధంగా జితేంద్రియుడే. ఎందుకంటే స్వధర్మాన్ని చేపట్టి త్రిగుణాలను నియమితంగా ఉపయోగించి అవసరాలను తీర్చక తప్పదు. జడంగా కూర్చుంటే జీవనమే స్తంభిస్తుంది. జడ పదార్థం కన్నా ఇంద్రియాలు ఉత్తమం. ఇంద్రియాల కన్నా మనస్సు ఉత్తమం. మనస్సు కన్నా బుద్ధి మరింత ఉత్తమం. బుద్ధి కన్నా ఆత్మ అత్యంత ఉత్తమం. కాబట్టి గృహస్థుకు
యోగాభ్యాసం అత్యంత ఆవశ్యకం. శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందించుకుంటూ తన సమాజ సంసార బాధ్యతలను నెరవేర్చాలి. తామరాకుపై నీటి బొట్టు వలె గృహస్థుడు తాను సంసారంలో ఉండాలి, కానీ తనలో సంసారాన్ని ఉంచుకోకుండా ఉండాలి. ఈ జీవన యుద్ధం చేయడమే లక్ష్యంగా ఉండాలి. అదేవిధంగా యోగం అంటే కలయికని మనకు తెలుసు. అది ఏకాగ్రతకు కీలకం. జీవాత్మ పరమాత్మను చేరడమే యోగం. భౌతిక సుఖాలే యోగం అనుకోవడం అజ్ఞానం. కామ్యకర్మలు మనోకల్పనలనే కల్మషాల నుండి విడివడి నాపై శుద్ధభక్తి అందే నియుక్తుడయ్యేవాడు నన్నే తన జీవిత పరమగమ్యంగా భావిస్తాడని శ్రీకృష్ణ పరమాత్మ యోగశాస్త్రమైనటువంటి శ్రీ భగవద్గీతలో మనకి తెలియజేశాడు. నా కోసం కర్మలను ఆచరించేవాడు, సర్వజీవుల పట్ల మిత్రత్వాన్ని కలిగిన వాడైనటువంటి మానవుడు నన్నే చేరగలడని చెప్పి గీతాచార్యుడు మనకి తెలియజేశాడు. యోగం, యోగాభ్యాసాల సారం ఏకాగ్రత. బుద్ధిభూతప్రాయమైనటువంటి మానవ జన్మకు భౌతిక సంపదలు, భోగాలు మనశ్శాంతిని చేకూర్చవు. మనిషి సత్వరజో తమో గుణాలైనటువంటి ఈ త్రిగుణాత్మక ప్రకృతిలో జీవితాన్ని కొనసాగించాలి. జీవునికి ప్రకృతితో సంపర్కం తప్పనిసరి. మనకు తెలియకుండానే ఈ త్రిగుణాలలో పడి ఎల్లప్పుడూ కొట్టుకుంటూ ఉంటామని మనం గ్రహించాలి. మానవుల సుఖదుఖాలకు కారణం ఈ త్రిగుణాలే. వీటిని సమతుల్యంగా ఉంచుకోవడానికి గృహస్థుకు యోగాభ్యాసం ఒక చక్కని మార్గం. అపరిమితాలైనటువంటి కోరికల వల్ల రజోగుణం వృద్ధి పొందుతుంది, అనేక అనర్థాలకు కారణమవుతోంది. మానవ జీవితం లాభ నష్టాల బేరీజుతోనే గడిచిపోతుంది, చివరికి ముగిసిపోతుంది. ఇక తమోగుణం చాలా ప్రమాదం. దీనివల్ల సోమరితనం, బుద్ధిహీనత, భ్రాంతి కలిగి మానవుడు తాను అధోగతి పాలవడమే కాకుండా లోకనాశనానికి కూడా కారణమవుతాడు. అందువల్లే మనోదౌర్బల్యాన్ని వదలాలని భగవద్గీత మనకి బోధిస్తోంది. భగవద్గీత మహోన్నతమైనటువంటి యోగశాస్త్రం. ఈ భగవద్గీతను మించినటువంటి యోగశాస్త్రం ఇంకోటి లేదు. కాబట్టే ఆ తర్వాత వచ్చినటువంటి అనేక యోగ శాస్త్రాలు, అనేక యోగ పద్ధతులు అన్నిటికీ కూడా మూలం శ్రీ భగవద్గీతే. అందువల్లే శ్రీ భగవద్గీత ఒక ఉత్తమోత్తమ యోగ శాస్త్రం. అనేక యోగాసనాలు వేసి శరీర దారుఢ్యం పెంచుకున్నా మనస్సు వికసించకపోతే, అజ్ఞానభరితమై ఉంటే విపత్కర పరిస్థితుల్లో ఈ దేహదారుఢ్యం ఎందుకు పనికిరాదు. కాబట్టి శరీర బలం కంటే మానసిక బలం తప్పనిసరి. ఆ మనోభ్యాసాన్ని మనకు భగవద్గీత అందిస్తోంది. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతి సా పార్థ సాత్వికీ. స్థిరంగా కొనసాగేలా అవిచ్ఛిన్నమైనటువంటి యోగాభ్యాసం మనకు అందించేది ఈ సత్వగుణమే. ఇంద్రియ మనోప్రాణాల కార్యాలను నియమించగలిగేది ఈ సత్వగుణమే. అటువంటి ఈ సత్వగుణం యోగాభ్యాసంలో భాగమైనటువంటి ప్రాణాయామం, ధ్యానం మొదలైన క్రియల నుంచి మనకు లభిస్తుంది. మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం కంటే అత్యంత ప్రధానం. నిజానికి మనోదౌర్బల్యం ఎంతటి బలమైన శరీరాన్నైనా క్షణంలో నశింపజేస్తుంది. కాబట్టి యోగం, యోగాభ్యాసం మనస్సు, దేహం, ప్రాణం, ఆత్మ ఇవన్నీ కూడా పరస్పర ఆధారితాలని చెప్పి
మనం తెలుసుకోవాలి. శమోతమస్తపః శౌచం శాంతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహం, తపస్సు, పవిత్రత, సహనం, నిజాయితీ, జ్ఞానం, విజ్ఞానం, ధార్మిక చింతనతో ఎవరు కర్మలను ఆచరిస్తారో వారు బ్రహ్మజ్ఞానులవుతారు. పై గుణాలు సాధించాలంటే యోగశాస్త్రమైనటువంటి భగవద్గీతను అధ్యయనం చేసి యోగ సాధన చేయడమే సరైన మార్గమని ఎందరో మహానుభావులు మనకి విసిద్ధపరిచారు. వీటన్నిటికీ కూడా అసలైనటువంటిది ఏమిటంటే మనసే అసలైనటువంటి కేంద్రం. నిరంతరం ఆలోచనతో జ్వలించిపోతున్నటువంటి మానవులకు యోగాభ్యాసం ఒక చక్కని మార్గం చూపించింది. ఆలోచనలకు స్వస్తి చెప్పి మనసును మన నుంచి దూరం చేయడమే సమాధి స్థితి. మనసును మన నుంచి దూరం చేయాలి, అదే సమాధి స్థితి. కానీ మనసు బహు చంచలమైనది, మర్కటంతో సమానమైనటువంటిది. ఈ మనసు మర్కట సమానమైనది మనసు. అటువంటి మనసును ముందుగా జయించాలి. దానికి యోగం ఒక చక్కటి ఉపకరణ. మనసును జయించిన వాడే అసలైనటువంటి మనీషి. దానికి యోగం ఒక చక్కటి ఉపకరణం. చిత్తవృత్తి నిరోధమే యోగ సాధన. మనసును జయించడానికి కావలసినటువంటి సహకార విద్యే యోగం. ఆత్మ విజేత కావాలన్నా, మానవ జన్మ పరమార్థ రహస్యం తెలుసుకోవాలన్నా బలమైన మనసు, శరీరం చాలా అవసరం. యోగాభ్యాసంలో మనస్సే అసలైన కేంద్రం. అసలు మామూలుగా చూసుకున్నా కూడా మానవుడి యొక్క అసలైనటువంటి కేంద్రం ఏమిటంటే మనస్సే. ఆ మనస్సును ఆధీనంలో ఉంచుకున్నవాడే అసలైనటువంటి యోగి. యోగాభ్యాసంలో మనస్సే అసలైన కేంద్రం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షో అనేటువంటిది మనకందరికీ తెలుసు. మానవునికి మనస్సే అసలైనటువంటి బంధానికి, అలాగే ముక్తికి కూడా కారణం మన మనస్సే. జీవితంలో కొని తెచ్చుకునేటువంటి క్లేశాలన్నిటికీ కూడా మనస్సే కారణం. మనస్సును జయించిన వాడికి మనస్సే మంచి మిత్రుడు. మనస్సును మనస్సుతోనే జయించాలి. మన మనస్సును మన మనస్సుతోనే జయించాలి. కాబట్టి అందరం కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యోగాభ్యాస రహస్యాలను అందరం తెలుసుకుని ఈ రోజే కాకుండా మొత్తం జీవితం అంతా కూడా చక్కటి యోగాభ్యాసం చేస్తూ ఈ మంచి గురువు దగ్గర ఈ ప్రాణాయామాలు, మిగిలినటువంటి ఆసనాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటూ, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి ఈ యొక్క శ్లోకాలలో ఉన్నటువంటి ఈ యొక్క యోగ రహస్యాన్ని ఎవరైతే తెలుసుకుని జీవితంలో వాటిని అన్వయించుకుంటారో వారందరికీ కూడా చక్కటి సుఖశాంతులు ఖచ్చితంగా లభిస్తాయని మనందరం కూడా విశ్వసించాలి, అందరికీ చెప్పాలి. అదేవిధంగా మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క యోగ శాస్త్రమైనటువంటి ఉత్తమోత్తమ యోగ శాస్త్రమైనటువంటి ఈ భగవద్గీత నుండి ఆ యొక్క యోగ రహస్యాలను తెలుసుకుని మనందరి జీవితాలను కూడా సుఖమయం చేసుకుందామని, అదేవిధంగా ఇతరులకు ఉపయోగపడేలా ఈ యొక్క జీవితాన్ని మనం మలుచుకుందామని అందరికీ తెలియజేస్తూ మరొక్కసారి మోహనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరికొన్ని మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.
మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.